నేటి 7వ శ్లోకం. బిభ్రాణా వామనత్వం ప్రథమమధ తథైవాంశవః ప్రాంశవో వః క్రాంతాకాశాంతరాళాస్తదను దశ దిశః పూరయంతస్తతోపి ధ్వాంతాదాచ్ఛిద్య దేవద్విష ఇవ బలినో విశ్వమాస్వస్నువానాః కృచ్ఛ్రాణ్యుచ్ఛాయ హేలోపహసితహరయో హారిదస్వాహరంతు. ఈ శ్లోకంలో సూర్యకాంతిని వామనావతారంలో ఉన్న నారాయణమూర్తిగా దర్శింపచేస్తున్నాడు మయూర మహాకవి. బిభ్రాణా వామనత్వం ప్రథమమధ తథైవాంశవః ప్రాంశవో వః. ప్రథమ మొట్టమొదటిగా భూమి మీదికి ప్రసరించిన ఆ సూర్యకిరణములు బిభ్రాణ అనగా ధరించటం లేదా ఒక చోటి నుండి మరి ఒక చోటికి తీసుకుని వెళ్ళడం అనే అర్థములున్నాయి. అనగా భూమధ్యరేఖ మీద ప్రసరించిన ఆ కిరణములు క్రమంగా ధ్రువముల వరకు వ్యాపిస్తున్నాయి అని అర్థం. అందుకే ముందుగా భూమధ్యరేఖ మీద పడిన కిరణములు వామనత్వం, వామనుడి వలె పొట్టిగా ఉండి, అధా తరువాత ప్రాంశవో దీర్ఘములై, అంశవః ఆ వామనుడి వలనే భూమి అంతటా విస్తరిస్తున్నాయి అని అర్థం. అనగా భూమధ్యరేఖపై పడినప్పుడు పొట్టిగాను, ధ్రువముల వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు దీర్ఘములై పొడవుగాను దర్శనమిస్తున్నాయి. క్రాంతాకాశాంతరాళాస్తదను దశ దిశః పూరయంతస్తతోపి. క్రాంత అనగా అడుగు పెట్టడం లేదా ఆక్రమించటం అని అర్థం. వామనుడై విష్ణువు తన పాదాలను భూమిపై పెట్టినట్లుగా సూర్యకిరణాలు భూమిపై అడుగుపెట్టాయి. ఆకాశ ప్లస్ అంతరాళ అనగా ఆకాశ మధ్య భాగమంతటా ఆక్రమించి, అదను అటు పిమ్మట దశ దిశ 10 దిక్కుల అనగా భూమ్యాకాశములంతటా పూరయంతః ఆ సూర్యకిరణములు వ్యాపించినటువంటివై, తథా ప్లస్ అపి అంతేకాకుండా ధ్వాంతాదాచ్ఛిద్య దేవద్విష ఇవ బలినో విశ్వమాస్వస్నువానాః. ధ్వాంతాః చీకటి అనే రాక్షసుని చేత ఆచ్ఛిద్య ఆకర్షించబడి లేదా కప్పివేయబడినటువంటి అనగా చీకటి అధీనంలో ఉన్నటువంటి విశ్వమా ప్లస్ ఆసు విశ్వాన్ని లేదా భూమిని ఆసు వెంటనే అస్నువానాః భూమి మీదికి ప్రసరించిన ఆ సూర్యకిరణములు దేవద్విష దేవతలకు శత్రువైన బలినః బలిచక్రవర్తి నుండి వామనుడై ఆ నారాయణుడు ముల్లోకములను త్రివిక్రముడై ఆక్రమించి స్వర్గాన్ని బలి నుండి విడిపించినట్లుగానే సూర్యదేవుడు తన కిరణములతో విశ్వలక్ష్మిని అంధకారం అనే రాక్షసుని చేతి నుండి విడిపించాడు. ఇవహ బలిని పాతాళానికి పంపినట్లుగానే చీకటిని పాతాళలోకానికి పంపించాడు సూర్యదేవుడు. ఎందుకంటే సూర్యకిరణాలు పాతాళానికి వెళ్ళవు. ఆచ్ఛిద్య ఇవ బలినో అనే పదాన్ని ప్రయోగించటంలోని మరొక అంతరార్థం ఏమిటంటే ఆచ్ఛిద్య అనగా ఆకర్షించటం. వామనుడు సభాసదులనే కాదు, బలిచక్రవర్తిని సైతం ఆకర్షించి శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిన విధంగానే సూర్యదేవుడు కూడా భూమిపై గల జంతు వృక్ష జాతులనే కాక సకల ప్రాణికోటిని మరియు మునులను సైతం ఆకర్షించటమే కాకుండా అంతవరకు భూమిని కప్పి ఉన్న చీకటి సైతం సూర్యదేవుని చూడగానే పటాపంచలైపోయింది అని మరొక అర్థం. కృచ్ఛ్రాణ్యుచ్ఛాయ హేలోపహసితహరయో హారిదస్వాహరంతు. ఉచ్ఛ్రాయ అనగా ఉన్నతమైన ఔన్నత్యంతో కూడిన ఎత్తైన అని అర్థం. ఉచ్ఛ్రై అనేది ఉన్నతత్వాన్ని సూచిస్తుంది. క్రమక్రమంగా ఉన్నతమై విశ్వమంతటా వ్యాపించిన ఆ సూర్యకిరణములు హేలోపహసిత, హేలా ప్లస్ ఉపహసిత. హేళ అనగా అసమానమైన లీలతో ఒక ఆటగా అని అర్థం. హేళ అనే పదాన్ని ప్రయోగించటంలోని అంతరార్థం ఏమిటంటే 12 దినములు పయోవ్రతమును ఆచరించిన అదితి గర్భమందు ఆమె ప్రార్థన మేరకు అదితి కశ్యపుల తనయుడుగా అవతరించి సకల దేవతల చేత సమ్మానింపబడి వటువేషధారి అయి
బలిచక్రవర్తి చేయు అశ్వమేధయాగమునకు వచ్చి 3 అడుగుల నేలను దానమడిగి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బ్రహ్మాండాంత సంవర్ధి అయి విశ్వమంతటిని ఆక్రమించి స్వర్గాన్ని విడిపించి బలిని సుతల లోకానికి పంపవలసి వచ్చింది. కానీ అదితి కశ్యపుల పుత్రుడైనటువంటి సూర్యదేవుడు లీలగా అనునిత్యం ఎవరినీ యాచించవలసిన అవసరం లేకుండా విశ్వలక్ష్మిని అంధకారం నుండి విడిపించి జగతికి పోషకత్వాన్ని కలిగిస్తున్నాడు. అందువలన లీలగా హరయః అంధకారాన్ని హరించి ఉపహసిత అనగా తల ఊపుతూ చిన్నగా నవ్వటం అని అర్థం. భరతముని నాట్యశాస్త్ర ప్రకారంగా స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం అని నవ్వు 6 విధములు. ఇది నారాయణుని పరిహసించటం లేదా అపహాస్యం చేయటం అని అర్థం కాదు. కేవలం ఆ సూర్యకిరణాలు తల పంకిస్తూ చిన్నగా నవ్వుతున్నట్లుగా అద్భుతంగా భావన చేశాడు మయూర మహాకవి. హారిదశ్వాహ అనేటువంటి అద్భుతమైన సంస్కృత శబ్దం ప్రకారంగా సూర్యుని యొక్క హరితవర్ణము కలిగిన గుర్రములు అని ఒక అర్థం. హరిత ప్లస్ అశ్వ అంటూ హరితవర్ణాన్ని ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే, విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా కిరణజన్య సంయోగ క్రియ ప్రారంభం కాబోతున్నది. సూర్యకాంతిలోని సౌరశక్తిని వృక్షములు గ్రహించి తమ ఆకులలోని పత్రహరితము ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనినే శాస్త్రపరంగా ఫోటోసింథసిస్ అంటారు. అందుకనే వృక్షములను ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు. జగత్తుకి పోషణ ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. అందుకే వేదం సూర్యదేవుని పూషా లేక పోషకుడు అని కీర్తించింది. హారిదశ్వాహ అనగా హరిద్రవర్ణం, పసుపు పచ్చని అనే వర్ణాన్ని తీసుకుంటే భారతీయ జాతి ఆవులలో సూర్యకేతు నాడి అని పిలువబడుతున్న నిర్దిష్ట సిర గోవు మూపురం గుండా వెడుతుంది. ఈ నాడి సూర్యకిరణముల నుండి సౌరశక్తిని గ్రహించి దాని రక్తంలోనూ మరియు వివిధ ద్రవములలోనూ బంగారు లవణాలను ఉత్పత్తి చేస్తుంది. అటువంటి బంగారు లవణాలు ఆవు పాలలో ఉన్న కారణంగా పాలు, వెన్న, నెయ్యి పసుపు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆవు యొక్క మూత్రము, పేడ యందు కూడా ఈ గోల్డెన్ నానో పార్టికల్స్ను శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. అంతేకాదు, ఈ సూర్యకేతు నాడి హానికరమైనటువంటి రేడియేషన్లను సైతం గ్రహించి భూ వాతావరణాన్ని సుస్థిరం చేస్తుంది. అటువంటి హారిదశ్వాహ పసుపు లేదా ఆకుపచ్చని గుర్రముల మీద బయలుదేరి వచ్చిన ఆ సూర్యకిరణములు వహా మీ యొక్క కృచ్ఛ్రాణి అనగా గాయములతో కూడిన బాధ లేక నొప్పి అని అర్థం. శారీరక మానసికమైన వివిధములైన కష్టములన్నింటినీ హరించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. వామనుడి వలె భూమిపై అడుగుపెట్టి మొదట పొట్టిగా ఉండి తరువాత దీర్ఘములై ఉన్నతమై అభ్రమధ్య భాగమంతటా ఆక్రమించి తదుపరి విశ్వమంతటా వ్యాపించినటువంటి త్రివిక్రమమైన ఆ నారాయణుని సైతం పరిహసిస్తున్నట్లుగా అవలీలగా విశ్వలక్ష్మిని అంధకారం నుండి విడిపించి జగతికి పోషకత్వాన్ని కలిగించటానికి పచ్చని గుర్రములపై బయలుదేరి వచ్చిన ఆ సూర్యకిరణములు మీ యొక్క కష్టములను, రోగ బాధలన్నింటినీ హరించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. శుభమం సుకన్పించి సూర్యమయూఖాలు తపనీయ వామనత్వము వహించి ఆపైన కన్పించే ఆదిత్య కిరణాలు అత్యున్నతాభ్రమధ్యమున నిల్చి అంతట దశ దిశల్ వ్యాపించే దీప్తులు అసమాన సరణి విశ్వంబునెల్ల అటుపై మరీచికళద్భుతావహముగా మహితమైన త్రివిక్రంబులయ్యే తిమిర బలి దైత్య దీర్ఘహస్తముల నుండి విశ్వలక్ష్మిని కాపాడు విశ్వమూర్తి అమిత తేజస్సుతో వచ్చే అంశుమాలి అనుజ పల్కుమా.
వేగము స్వాగతము. స్వస్తి.